నీకు ఇంటికంత ప్రశాంతత లేదా? ఇన్నే ఉందా? సరే తాత, నువ్వెంతసేపు కూర్చుంటావో నీతో నేను ఇక్కడ అంతసేపే కూర్చుంటా. నువ్వెప్పుడు వస్తావో నేను కూడా అప్పుడే పోతా. కూర్చుంటా నేను కూడా. అబ్బా, నిన్ను మర్చిపోయి దేవుడు ఆర్దాన్ని వేసిండే. ఇక అత్త నాగు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది పిల్లమ్మ. అట్లనా? నీకు కొంచెమన్నా సిగ్గుమనం లేదురా? ఇంటికాడ బాత్రూమ్ ఉండంగా బయటగా చేరకపోతున్నావు. వాడకట్టు వాళ్ళందరూ నా ఇద్దరు మనం ఇస్తారు. నీ మొగడు బయట దొడ్డిపోతాండే అని. నీ బతుకు ఏడా. అట్లా కాదే, నీకు తెలుసు కదా నాకు ఇంట్లో బాత్రూంకి పోతే రాదే. ఇట్లా గాడుపుకి వస్తేనన్నా చల్లగా వస్తుందని చెప్పేసి వచ్చింది. ఓ మా చెప్పిన తెయ్యి. నువ్వేమో చల్ల గడుపు కోసం వస్తున్నా అంటున్నావు. వాడకట్టు వాళ్ళందరూ నీ మొగడు తవ్వంటే అంతా నీ మొగడే ఎరుగుతాండే. అంత కబ్బు వాసనతో మీ చేనులకు చిలకలకు ఎట్టపోవాలే అని వాళ్ళు నా మీద దుమ్ము మన్ను పోతారు. నీకు కొంచెమైనా సిగ్గుమానం ఉన్నదా? ఎద్దుకెద్దున్నావు. మా సరిగా నడువు. ఇంకెన్నవంటున్నావు? నడు. ఏమో అట్లనే వస్తున్నావు. ఆ బుర్ర కనిపించింది అనుకో వాడకట్టులందరూ నా ఇజ్జత్ ఇస్తారు. నువ్వు చక్కగా దాన్ని లుంగిలో పెట్టుకోరా.